సంక్రాంతి పండుగ పూట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వివాహిత సజీవ దహనం కాగా ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తాపడి షార్ట్ సర్క్యూట్ గా గురైంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపుగా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేటు వోల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆర్తనాదాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసేలోపే షార్ట్ సర్క్యూట్ తో బస్సులో మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు ప్రయత్నాలలో ఓ మహిళ ప్రయాణికురాలు అందులోని చిక్కుకొని సజీవ దహనమైంది. మరో 12 మందికి గాయాలయ్యాయి. పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలో ఉన్న మరికొంతమందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సు ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు ముగ్గురు వెయిట్ ఎక్కువ ఉన్నది. వేరే స్పీడ్ ఉన్నారు. ప్రయాణించగా వాళ్ళతో మాట్లాడి మంచి ప్రాణమే తప్పు. పాలెంలో యాక్సిడెంట్ అయినప్పుడు నేనే ఉన్నా. మస్తు అలా బంగారం తీసుకుపోయి వాళ్ళని పిలిపించి ఇచ్చినాం. ప్రతి ఒక్కరు ఖాళీ అయిపోయినా కూడా వాళ్ళకి. ఈ జరిగిన సంఘటన ఈ బస్సు యాక్సిడెంట్ అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ నిద్ర సమయం కావచ్చు, 2:30 సమయం అంటున్నారు ఎస్ఐ గారు. ఆ నిద్ర సమయంలో కావచ్చు ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న క్రమంలో మన బీచ్పల్లి ఇక్కడ అంటే స్టార్ట్ కాకముందే యాక్సిడెంట్ జరిగింది. నిద్ర బహుశా జస్ట్ ఒక 2 సెకండ్లు చాలు మనిషి ప్రాణం పోవడానికి. చాలా రిస్కీ డ్రైవింగ్ చేసిండు వాళ్ళు ఆ టైంకి. కానీ పడ్డాక అందరినీ అయితే మనం సేఫ్గా బయటకు తీసుకురాగలిగినాం అంటున్నారు. ఒక లేడీ మాత్రం 45 ఇయర్స్. దాన్ని మాత్రం స్ట్రక్ అవ్వడం వల్ల ఎంత ప్రయత్నించినా తీయలేకపోయినాం. అంత లోపలనే మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ కూడా అంటే ఏసీ వల్ల మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. సో ఇలాంటి అంటే సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నైట్ డ్రైవింగ్ అనేది కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. దట్టు ఈ సీజన్లో అనేది చాలా వరకు క్లౌడీగా ఉంటుంది. అంటే స్మోక్ ఉంటుంది, మనకి ఫాగ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా డేంజరస్ అయినప్పటికీ కూడా చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. కానీ సేఫ్గా ఉన్న వాళ్ళందరినీ కొంతమంది చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళని కర్నూలుకి ఇటు గద్వాల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మిగతా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ఒక లేడీ మాత్రమే. సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. మెహదీపట్నంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి వస్తున్నారు. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలంటే అట్లీస్ట్ రాబోయే కాలంలో ప్రతి చెక్ పోస్టుల దగ్గర అంటే వాళ్ళ స్లీపింగ్ మోడ్ దగ్గరలో వస్తున్నారా లేదన్నా చెక్ చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మా సైడ్ నుంచి కూడా సూచనలు ఇస్తామని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి దయచేసి అంటే ప్రజలకి ఇవ్వాల్సిందంటే బస్సు వల్లనో లేకపోతే బస్సులో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్లనో కాదు. యాక్చువల్గా డ్రైవర్ అనే వ్యక్తి నిద్ర టైం అతన్ని కూడా చూపించలేదు. నిద్ర టైం కూడా దాటి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి సంఘటన జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకునే విధంగా ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను కూడా అలర్ట్ చేసే విధంగా మేము ప్రభుత్వం నుంచి